ీనాముపమశ్రవస్తం జ్యేష్టరాజం బ్రహ్మ శృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे नारायणं संस्कृत्य नरं चैव नरोत्तमं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः। సో జ్ఞానికి అజ్ఞానికి భేదాన్ని శ్లోకంలో ప్రతిపాదిస్తారు. నేను నిన్న మనవి చేశాను, జ్ఞానికి అజ్ఞానికి స్థూలంగా ఏ భేదం ఉండదు, ఇంచుమించే భేదం ఉండదు. ఏ ఇద్దరు మనుషుల్ని చూసినా ఏదో భేదం ఉంటుంది, స్థూలంగా ఏవో భేదం ఉంటుంది. వాడేమో ప్యాంటు షర్టు వేస్తే ఇంకోటి పంచా కండువ వేస్తాడు. ఇలాంటి భేదాలు ఏవో ఉంటాయి. వాడు తెల్లగా ఉంటే వాడు ఎర్రగా ఉంటాడు, ఇంకోటి నల్లగా ఉంటాడు. ఇలాంటి స్థూలమైన భేదాలు ఉంటాయి. అలాగంటి భేదాలని మనం ఇక్కడ పరిగణన చేయట్లేదు. జ్ఞాని అజ్ఞానిలో స్థూలంగా చెప్పుకోదగ్గ భేదాలు ఏమి ఉండవు. కానీ ఇన్ డెప్త్లోకి వెళ్ళినట్లు, లోతుల్లోకి చూసినట్లయితే, వాళ్ళ హృదయాంతరాలలో కనుక చూసినట్లయితే అంతా డిఫరెన్సే. ఇక్కడ ఏది రాత్రో అక్కడ అది పొగలు, ఇక్కడ ఏది పొగలో అక్కడ అది రాత్రి. కానీ పొగలు రాత్రి కంటే ఇంకా విరుద్ధంగా ఇంకేముంటుంది? రెండు పరస్పర విరుద్ధమైనవి చెప్పాలంటే పొగలు రాత్రి అనేవి చెప్తారు. ఇంకా అంతకంటే మీకు ఆ కాంట్రాస్ట్ తీసుకురావటం కుదరదు. వీడు వాడు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అండి అంటారు. అలాగే పొగలు రాత్రి అలాంటివి. అంత 180 degrees కాంట్రాస్ట్, మ్యాక్సిమం కాంట్రాస్ట్ అని విరోధం అనమాట. సో ఎందుకంటే చూడండి, మహాత్ముడికి మరణము అనేది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మృత్యు అనేది మహాత్ముడికి అసలు ఇష్యూయే కాదు. మృత్యువు దేహము కూడా. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. అల్టిమేట్లీ ది బాడీ విల్ ఫాల్. సో దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కామన్. కానీ మహాత్ముడికి డెత్ అనేది అసలు ఇష్యూనే కాదు. నిజానికి డెత్ని మహాత్ముడు స్వాగతిస్తాడు, నాట్ అవుట్ ఆఫ్ ఎనీ డెస్పరేషన్. కొంతమంది అవుట్ ఆఫ్ డెస్పరేషన్ స్వాగతిస్తారు డెత్ని, కానీ మహాత్ములు అలా కాదు. ఇదో పని పూర్తయిపోతుందని చెప్పేసి, తావదేవ చిరం కదా, తావదేవ చిరం అని, ఇదో పని అయిపోతుంది, అక్కడికి సమస్య తీర్పి దేహాన్ని మెయింటైన్ చేయడం అనే ఈ కార్యక్రమం పూర్తయిపోతుంది అనేటువంటి ఒక ఉత్సాహంతో వాళ్ళు ఉంటారు. తర్వాత నేను మరణిస్తున్నాను అనే ఆలోచనే ఉండదు మహాత్మునికి. కాబట్టి మరణ భయం అన్నది వాళ్ళ దరిదాపులకు కూడా రాదు. ఇంకా బతికి ఉండగా అజ్ఞానికి దేహము, దానికి సంబంధించినటువంటి ఆరోగ్యము, దానికి ఉండే రక్షణ, క్షేమము, దట్ ఈస్ ది ఆల్ కన్స్యూమింగ్ టాపిక్. అది ఆల్ కన్స్యూమింగ్. అంటే మనిషికి ఉన్న మొత్తం శక్తిని, యుక్తిని కూడా ఈ దేహాభిమానమే మిరింగి వేస్తుంది. అలా బతుకుతాడు అజ్ఞాని. కానీ జ్ఞాని దేహాభిమానంతో ఉండడు. నిజానికి జ్ఞానికి నా బాడీ, నా దేహము, ఇతరుల దేహము అనే భేదం కూడా ఉండదు. అన్ని దేహముల ఎడల ఒకే రకమైన భావన ఉంటుంది. దేహము నశించేది, శిథిలమయ్యేది, నిరంతరం మారిపోతూ ఉండేది. నా దేహమైనా అంతే, ఎదరవాడి దేహమైనా అంతే. అంతేగాని నా దేహం దగ్గరికి వచ్చేప్పటికి ప్రేమ, ఎదరవాడి దేహం దగ్గరికి వచ్చేవాడికి వైరాగ్యం అలా ఉండదు. అన్ని దేహముల ఎడల వైరాగ్య భావనే ఉంటుంది. తర్వాత దేహం అన్నది ఒక ట్రస్ట్, అది భగవంతుడు ఇచ్చిన ఒక సాధనము, ఒక రథము వంటిది. యానము అవసరం కదండి. అధ్వాజిత యానవత, మీరు చదివినట్టున్నారు ఎక్కడో. యానం ఉన్నవాడు మార్గాన్ని జయించేస్తాడు. సో అలాగే ఈ జీవనయాత్రలో మనం ముందుకు సాగిపోవాలి అంటే మనకి దేహారోగ్యం ఉండాలి. సో టు దట్ ఎక్స్టెంట్ దేహం అవసరం, దేహం యొక్క ఆరోగ్యం అవసరం. అయితే నేను ఆరోగ్యంగా ఉంటే బాగుంది, ఇంకా ఊళ్ళో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్నట్టు కాదు. నేను ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో, నిజానికి ఇతరులందరూ ఆరోగ్యంగా ఉండటం అవసరం. అసలు ఆ దృష్టిలోనే ఆ నాది కాదు అనే ఆ అబ్సెషన్ పోతుంది. వెరాజ్ అజ్ఞాని పూర్తిగా తీవ్రమైన అబ్సెషన్లో బతుకుతూ ఉంటాడు, దేహాసక్తితో బతుకుతూ ఉంటాడు.
కాబట్టి ఈ విధంగా లోతుల్లో చూసినట్లయితే అంతా తేడానే జ్ఞానికి అజ్ఞానికి. చూద్దాము. సో నిన్న విషయమంటే పరమార్థము అనే విషయాన్ని చూసుకుంటే ఏది సత్యము అనే విషయంలో పరమ సత్యం ఏమిటంటే బ్రహ్మాత్మ, అది ఏ సత్యం. నేను ఉన్నాను సచ్చిత్, అదే పరమార్థ తత్వం. ఆ కొంతమంది మహాత్ములు, వాళ్ళు మహాత్ములని కూడా లోకానికి తెలిసేది కాదు, అలాగా రహస్యంగా ఉండిపోయారు. ఒక ఆయన ఉండి ఈ రమణ భగవాన్ లాంటి వాళ్ళు లోకంలో రమణ భగవాన్ ప్రచారంలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఆయన 17 సంవత్సరాలు ఆ స్కందగిరి మీద, ఆ స్కంద గుహలో ఉంటే అప్పుడు ప్రచారమే లేదు. ఆ తర్వాత ఓ రోజుని ఈయన ఎవరో నాయన అంటే గణపతి ముని, ఆయన వెళ్ళి ఆయన జ్ఞాని మహాత్ముడు అని చెప్తే అప్పుడు లోకానికి ఆ ఊళ్ళో ప్రచారం అయింది. ఈయన చెప్తే, ఈయన పండితుడు, ఈయన చెప్పిన మీద ప్రచారం వచ్చింది. ఆ తర్వాత ప్రపంచం అంతా పాల్ బ్రంటన్ ఆయన ప్రపంచ ప్రఖ్యాతం చేసి పెట్టాడు. కానీ అలా కానీ ప్రఖ్యాతి పొందని మహాత్ములు ఎంతోమంది ఉండేవారు. కర్నూలు దగ్గర నేను మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు ఈ ప్రసంగం వచ్చి ఎవరో చూపించారు. రామిరెడ్డి తాత అని ఒక ఆయన ఉండేవాడు. తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు. ఎప్పశ్యతి సమస్యతి. ఈ రామిరెడ్డి తాత ఆయన జ్ఞాని. జ్ఞాని ఆయన్ని అడిగితే ఏం చేయాలి, ఏదైనా సాధన గురించి దానికి అడిగితే ఆయన ఏం చెప్పేవాడంటే ఉన్నాననే ఎరుకే సర్వం అని చెప్పేవాడు. ఎరుక. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను, దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఎరుక. ఉన్నావు కదా, ఉన్నాను. తెలుసు కదా, తెలుసు. ఈ ఎరుకే, నేను ఉన్నాను అనే ఎరుకే బ్రహ్మ, అదే సర్వం, అదే జగత్కారణం అని చెప్పేవాడు. ఏం మాట్లాడేవాడు కాదు. కాముగా కూర్చునేవాడు. ఏదైనా పళ్ళు వేస్తే తీసుకున్నప్పుడు తీసుకునేవాడు, లేనప్పుడు మళ్ళీ వాపస్ ఇచ్చేవాడు. ఏదైనా అడిగితే చెప్తే మటుకు ఈ మాట చెప్పేవాడు. ఉన్నాననే ఎరుక ఉందా లేదా? ఎరుక అన్నది కొంచెం రాయలసీమలో వెల్ నోన్ వర్డ్. ఉన్నాననే ఎరుక లేకపోతే అదే బ్రహ్మ, పోవతలకి అని చెప్పేవాడు. అలాగే ఉండేవాడు ఆయన. సో కాబట్టి ఈ జ్ఞానము ఎంతోమంది మహాత్ములు అలాగా లోకప్రఖ్యాతి కాకుండా అలా ఉండిపోయారు. ఎనీవే, సో అది పరమార్థతత్వము. ఉన్నాననే ఎరుక సచ్చిత్ అనమాట. సచ్చిత్. ముందు ఉన్నావు, ఉండి ఉన్నాననే ఎరుక వచ్చింది. ముందు ఎరుక వచ్చిందా, ముందు ఉన్నావా? ముందు ఉన్నాను, తర్వాత ఎరుక వచ్చింది. సో ఉన్నాను అంటే సద్వాదము అంటే ఉపనిషత్తు చెప్పేవాడు. ఉపనిషత్తు అదే నీవనివాడు తత్వమస్తు. ఈ జగత్తు ఆ ఉన్నాననే ఎరుక నుంచే పుట్టిందని. సో ఉన్నాను అనే ఎరుక ముందు వచ్చి తర్వాత సర్వం వచ్చిందండి. రమణ మహర్షి కూడా అదేమన్నాడు. ముందు నేను ఉన్నాను వచ్చి తర్వాత జగత్తు వచ్చిందా, లేకపోతే ముందు జగత్తు వచ్చి నెత్తిమీ కూర్చున్న తర్వాత నేనున్నాను వచ్చిందా అంటే ఆలోచిస్తే ముందు నేనున్నాను, తర్వాత జగత్తు వచ్చింది. కాబట్టి ముందు ఏది నువ్వు, తర్వాత జగత్తు. కానీ నువ్వెలాగా ఆలోచిస్తున్నావు? ముందు జగత్తు వచ్చిన తర్వాత నేను దాంట్లోకి వచ్చాను అని అనుకుంటున్నావు. జగత్తు ఉంది, నేను వచ్చాను, వెళ్ళిపోతాను. తప్పది. నువ్వు ఉంటే జగత్తు వచ్చి వెళ్ళిపోతావు. పూర్తిగా రివర్స్. సో అది పరమార్థతత్వం. ఈ పరమార్థతత్వం విషయంలో లౌకికులు నిద్రపోతూ ఉంటారు. నిషేధి వాళ్ళ రాత్రిపూట నిద్రపోతారు కదా. కానీ ఆ పరమార్థతత్వం విషయంలో జ్ఞాని తెలివిగా ఉంటాడు. ప్రబుద్ధో జాగర్తి. ఎందుకంటే అజ్ఞాన నిద్ర నుంచి ఆయన తెలివి వచ్చేసింది ఆయన. కాబట్టి జాగ్రత్త, తెలివిగా ఉంటాడు. ఎప్పుడు కూడా రాత్రిపూట నిద్ర తెలివి వస్తే బెంగ పెట్టుకోకూడదు. కొంచెం అలాంటి లక్షణం ఉంటుంది. ఎందుకంటే మొన్నాడు ఏవో 190 పనులు ఉంటాయి. మనం అలా ఆలోచిస్తాం. ఆ ఆలోచన ధోరణే తప్పు. మనం ఏమనుకుంటాం అంటే మొన్నాడు తెల్లారుతుంది, ఆ తర్వాత సంసారాన్ని దాన్ని మనం కాపాడాలి, ఆ కాపాడి పూచి అంతా మన్నెత్తి మీదే ఉంది అని అనుకుని పడుకుంటాం. పడుకుంటే మనకి అసలు సత్యం తెలియదు. అసలు సత్యం ఏమిటి? సూర్యుడు మండుతున్నాడు, గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి, వాయువు వీచుతోంది, లైఫ్ ఎస్టాబ్లిష్ అయింది పృథివీ మీద, ఈ లైఫ్ ముందుకు నడుస్తోంది. ఈ సత్యం దీన్ని మనం ఆలోచించాం. మనం ఆలోచించి మొన్నటి పొద్దున్న వెళ్ళి నేను చేసి డబ్బు సంపాదించి ఇది చేసి అది చేస్తేనే ఇది నిలబడుతుంది, లేకపోతే కూలిపోతుందని మనం అనుకుంటాం. అలా అనుకుని పడుకుంటాం. పడుకుంటే
ఆ పడుకోవడంలోనే ఓ టెన్షన్. ఎందుకంటే మొన్నాళ్ళు లేచి చాలా పనులు భారం అంతా నేనే మోస్తున్నాను, మరి బరువు మోస్తున్నాను. ఇంత బరువు మోస్తున్నవాడు ప్రశాంతంగా ఎలా ఉండగలడు? ఇంత బరువు నేను మోస్తుంటే ఇప్పుడు 2ంటికి తెలివి వచ్చింది, నిద్ర పట్టదు. తెల్లారైందంటే మళ్ళీ బరువు పడడం ప్రారంభించాలి. ఈ విశ్రాంతి రొంత పిసరే అని ఇలాగంటి ఆలోచనల్లో పడి మనిషి నిద్ర పోగొట్టుకుని చాలా దుఃఖపడుతూ ఉంటాడు. మనం ఏ బరువు మోయటం లేదు. బరువు మోసేవాడు వేరే ఉన్నాడు, వాడు బరువు మోస్తున్నానని చెప్పడం, మన కూడా వాడే మోస్తున్నాడు. మనం ఏ బరువు మోయటం లేదు అనే సత్యం తెలుసుకోవడం చాలా కఠినమైన విషయం. ఎందుకంటే నేను మోస్తున్నాననే ఆలోచనకు అలవాటు పడి ఉంటాడు వీడు జ్ఞానం వచ్చినప్పటి నుంచి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. హై స్కూల్లో చేరినప్పటి నుంచి అలాగే చదువుకున్నాడు, అలాగే నేర్చుకున్నాడు. వీడిని హఠాత్తుగా నేను మోయటం లేదు అని తెలుసుకోరా అంటే వాడికి 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ నేను మోయకపోవడం ఏంటండి, ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని 6 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం అసంభవం. ఎఫ్ పశ్యతి సపశ్యతి, ఏదో యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్. సో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను మోయటం లేదు. తెల్లారులేస్తే ఏమవుతుందో చూద్దాం. మరి ఇప్పుడు నిద్ర తెలివచ్చేసింది కదా, ఏం చేయాలి? జాగ్రత్త సంయమి. తెలివచ్చేసినప్పుడు సంయమం ఏం చేస్తాడు? ఆత్మనిష్ఠుడే ఉంటాడు. లేకపోతే భజన రామనామం జపం చేయొచ్చు, మంచి అవకాశం. హరే రామ హరే రామ. ఓ మహాత్ముడు నిద్రపోతున్నాడు, దోమలు కుట్టేశాయి, తెలివి వచ్చేస్తే ఆ మాల తీసుకుని హరే రామ చేసి ఈ దోమలు ఎంత ఉపకారం చేశాయి, ఈ నిద్ర లేపడం కదా ఈ భజన చేసుకోగలిగాను అని మహా సంతోషపడ్డాడు. ఈ లోపల దోమలు అవతలకు పోయాయి, మళ్ళీ నిద్రపోయాడు. అయితే మొన్నాడు నిద్రపోవచ్చు, వాట్ ఏ బిగ్ డీల్. మొన్నాడు పొద్దున్నే నిద్రపోవచ్చు, స్నానం అది చేసేసి జపం చేసుకుని 2 ఇడ్లీ తినేసేసి, ఇడ్లీ వడ తినేసి మళ్ళీ నిద్రపోవచ్చు. యూ కెన్ కవర్ అప్ ది. లేకపోతే మధ్యాహ్నంలో బాడీ విల్ మేక్ ఇట్ అప్. ఐ టెల్ యూ, బాడీ విల్ మేకప్. బస్సులోనో ఆటోలోనో ఎక్కడో మేకప్ అయిపోతుంది. బాడీకి ఆ నేక్ ఉంది నార్మల్గా. అబ్నార్మల్ కేసులు నేను చెప్పట్లేదు, నార్మల్లీ బాడీ విల్ మేకప్. ఎటొచ్చి మన సమస్య ఏమిటంటే, నాట్ దట్ వీ లూజ్ స్లీప్, అవర్ ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ స్లీప్. దట్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఆ కన్సర్నే, దట్ ఈజ్ ది కల్ప్రిట్. మీరు స్లీప్ గురించి మీకున్న కన్సర్నే, దట్ ఈస్ ది ఎనిమీ టు స్లీప్. దెర్ ఈజ్ నో అదర్ ఎనిమీ. మీరు ఆ కన్సర్న్ని మరిచిపోగలిగితే మీకు అసలు స్లీప్ ఇష్యూనే కాదు. స్లీప్ హూజ్ ఇష్యూ ఇట్ ఈస్? బాడీస్ ఇష్యూ ఇట్ ఈస్. అండ్ బాడీ హ్యాజ్ ఎ మెకానిజం బై విచ్ ఇట్ కరెక్ట్స్ ఆల్ స్టెప్స్. ఇప్పుడు బాడీలో టెంపరేచర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏదో ఒక ఇన్వేషన్ ఒకటి అయింది, బ్యాక్టీరియా వచ్చింది, సమ్ ప్రాబ్లమ్ హ్యాస్ కమ్, దేర్ ఫోర్ టెంపరేచర్ వచ్చింది. బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం. అదే రకంగా బాడీకి కనుక నిద్ర తక్కువైతే ఇట్ విల్ గ్రాబ్ దట్ స్లీప్. మీకు తెలియకుండా మీరు నిద్రపోతాను. నేను హాయిగా నిద్రపోతాను. నేను వాళ్ళగా కాపులో కూర్చొని వెంటనే పక్కన వాడు నాతో చెప్తాడు, స్వామీజీ ఆ సీట్ ఇలా వెనక్కి సాగతీసి ఇంకా బాగా పెట్టుకుని నేను నిద్రపోవచ్చు. ఓవర్, అక్కడితో నా నిద్ర కూర్చోదు. అది ది ఎండ్ ఆఫ్ మై స్లీప్. నిజంగా ఇంకేమి స్లీప్ అండి? మీతో చెప్పు వచ్చేది మీరు ప్లాన్ చేస్తే వస్తుందా స్లీప్? ఎప్పుడైనా ఇలాగ ప్లాన్ చేస్తే వస్తుందా? అది ప్లాన్ చేయకుండా వచ్చింది, అది నేను తెచ్చుకున్నది కాదు. బాడీ హ్యాస్ గాట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఇట్. అండ్ సో మన మైండ్ దాంట్లో ప్రవేశపెడితే వీ కెన్ ఓన్లీ డిస్టర్బ్ ఇట్, వీ కెనాట్ ఇంప్రూవ్ అపాన్ ఇట్. వీ నో ఓన్లీ హౌ టు డిస్టర్బ్ స్లీప్, వీ డోంట్ నో హౌ టు గెట్ ఇట్. ది బెస్ట్ వే ఈజ్ మీరు ఇంటర్ఫియర్ కావద్దు దాంట్లో, దాని గురించి మీరు ప్రవేశించద్దు, దాంట్లో మీ తల ప్రవేశపెట్టద్దు. మీరు హస్తక్షేపం చేయకుండా ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. యూ జస్ట్ ఫర్గెట్ ఇట్, ఇట్ విల్ ఫాల్. కాబట్టి ఎప్పుడైనా రాత్రిపూట తెలివి వస్తే ఈ శ్లోకం గుర్తు చేసుకుని, యానిషా సర్వభూతానాం తస్యాన్ని జాగ్రత్త సంయమం. అందరూ నిద్రపోతూ ఉంటే సంయమీశ్వరులు తెలివిగా ఉంటారట, పోన్లే ఆ భాగ్యం మనకి వేళ పట్టింది అనుకుని నడిపించవచ్చు. సో అది ఇంకా యస్యాం జాగ్రత్త భూతాన్ని అది చెప్తున్నారు ఆయన. అందాము, యస్యాం గ్రాహ్య గ్రాహక భేదలక్షణాయాం అవిద్యానిషాయాం సుప్తాన్యేవ భూతాని జాగ్రతీతి ఉచ్యతే. యస్యాన్నిషాయాం ఇవ స్వప్నదృశః సా నిశా అవిద్యారూపత్వాత్
పరమార్థతత్వతం పశ్యతో మునే. ఈ కఠినమైన వాక్యాలండి. నిన్న కూడా మీతో ఆ మాట అన్నాను నేను. ఆ వాక్యం సరే నేను అన్నాను, మీరు అనేశారు. దాంట్లో పదాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ దాన్ని సెటరైట్ చేసేప్పటికీ కొంచెం ఇబ్బంది అవుతుంది. లెట్ us hope it will work out. సో చూడండి, అజ్ఞాన నిశ, అజ్ఞానము అనే రాత్రి, అజ్ఞానమే రాత్రి, అవిద్యానిశ. జ్ఞానము పొగలు, అజ్ఞానము రాత్రి. సో అజ్ఞాన నిశ, అవిద్యానిశ. ఏమిటండి, ఏమిటి అజ్ఞానం అంటే? గ్రాహ్యగ్రాహక భేదము అనే అజ్ఞానం. లక్షణ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, లక్షణ అంటే అనే. గ్రాహ్యగ్రాహక భేద లక్షణాయాం అవిద్యానిశాయాం అంటే గ్రాహ్యగ్రాహక భేదము అనే అజ్ఞాన నిద్రయందు, అజ్ఞానమనే రాత్రి ఎందు. సో చూడండి, సర్వము తానే అయి ఉండి సర్వము నుండి విడివిడి ఉంటాడు. ఓ మహారాజు కుమారుడు ఉన్నాడు, ప్రిన్స్. వాడు తల్లి, తండ్రి, మంత్రులు, ఇతర రాజసేవకులు నిద్రపోతుంటే వాడు అర్ధరాత్రి నిద్రలేచి ఖజానాలోంచి ధనాన్ని అపహరిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ పని? ఎందుకు చేస్తున్నాడంటే ఈ ఖజానా అంతా తనదే అనే జ్ఞానం వాడికి లేకపోవడం చేస్తాడు. ఏదో సిగరెట్లకో లేకపోతే డ్రగ్లకో ఎడిక్ట్ అయి ఉంటాడు. అంచేతను దానికి ఏదో డబ్బు కావాల్సి వస్తుంది. అంచేతను హీ పించెస్ ది పాకెట్ ఆఫ్ ది ఫాదర్ అండ్ మదర్. వాళ్ళ పాకెట్నే పించి చేసేస్తూ ఉంటాడు. తను పొందబోయే సంపదలో కొంత ధనాన్ని తానే అపహరిస్తాడు. ఎందుకు ఇలాంటి పొరపాటు చేసాడంటే వాడి దృష్టిలో తాను సర్వము నుంచి విడివడి ఉన్నాడు. హీ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ఫ్యామిలీ, హీ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ప్యాలెస్, హీ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ట్రెషరీ ఆఫ్ ది కింగ్. నో ఐడెంటిఫికేషన్. బిగ్గర్ పిక్చర్తో ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్మాల్ పిక్చర్ ఉంటుంది వాడికి. వాడు, వాడి బాడీ, వాడి భోగాలు, ఆ పిక్చరే ఉంటుంది. దాంతో ఐడెంటిఫై అయ్యి వాడు ఏం చేస్తాడంటే తన ఖజానాలో సొమ్ము తానే అపహరించే ప్రయత్నం చేస్తాడు. వాడిని జ్ఞాని అంటారా, అజ్ఞాని అంటారా? వాడు అజ్ఞాని. వాడిని తండ్రి పట్టుకుంటే తండ్రి సిగ్గుపడతాడు. ఏమిట్రా, నేను నీకు ఇంకొక నెల రోజుల్లో పట్టాభిషేకం చేసి ఖజానా అంతా నీకు అప్పచెప్దామని నేను అనుకుంటుంటే నువ్వు దాంట్లో చోరీ చేస్తావు ఏమిట్రా మూర్ఖుడా, అదంతా నీదేరా అని తండ్రి అంటాడు. అది వీడికి అర్థం కాదు. అజ్ఞానం అలాగే ఉంది. సో గ్రాహ్య గ్రాహక భేదము. సో నేను గ్రాహకుడను, గ్రాహకుడు అంటే గ్రహించువాడను, తెలియవాడను. ఈ గ్రాహక గ్రాహ్య శబ్దంలో కర్త, క్రియమాణము, జ్ఞాత, జ్ఞేయము రెండు అంశాలు కలిసి ఉన్నాయి దాంట్లో. సో నేను కర్తను, ఇది క్రియమాణము, ఇది ఈ పని చేయబడుతున్నది, చేసేవాడిని నేను. భేదం. చేయబడేది బయట ఉంటుంది, చేసేవాడు లోపల ఉంటాడు. దీన్ని బృహదారణ్యంలో వస్తుంది. సో నేను ఆఘ్రానించువాడను, ఇది ఆఘ్రానింపబడేది. నేను తినేవాడను, ఇది తినబడేది. నేను తెలుసుకునేవాడను, ఇది తెలుసుకునబడేది. నేను గ్రహించేవాడను, ఇది గ్రహించబడేది. జనరల్ అనమాట. గ్రహించడం అంటే జనరల్. తినడం, ఆఘ్రానించడం, వినడం, తెలుసుకోవడం, ఇవన్నీ కూడా స్పెసిఫిక్. సో ఈ స్పెసిఫిక్స్ అన్నిటినీ కలిపి ముద్ద చేసి ఒక్క పదం వాడాలంటే దాన్ని గ్రాహ్య గ్రాహక భేదం ఉంటారు. ఆ పదం విశిష్టతది. సో నేను గ్రాహకుడను, ఇది గ్రాహ్యము. ఈ రోజుల్లో హిందీలో ఈ గ్రాహక పరిషత్ అని ఉంటుంది. హిందీ భాషలో గ్రాహక పరిషత్ అంటే గ్రాహక అంటే కన్స్యూమర్ అని అర్థం. కన్స్యూమర్. ఈ గ్రాహకాలు చూసేది ఎక్కడో చూసి మా వేదాంత పదం వీళ్ళకి ఎక్కడ వచ్చిందా అని చూస్తే వాడు ఈ సెన్స్లో పడ్డేటువంటి. అది వేదాంతం సెన్స్ కాదు, వాట్ ఎవర్. సో నేను గ్రాహకుడను, ఈ జగత్తు గ్రాహ్యము అని డివిజన్. అది ఆ డివిజన్లో వీడు బతుకుతూ ఉంటాడు. సో ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, నేను గ్రాహకుడను, అది గ్రాహ్యము. ఏమండి మీరు చెప్పండి, సపోజ్ మీరు ఆ లడ్డూని అక్కడ ఎదురుకుండా పెడితే మీరు డిసైడ్ చేశారు ఇది నేను తింటాను అని మీరు అనుకున్నారు. అనుకునేప్పటికీ ఇంకొకటి వచ్చేది అక్కడి నుంచి తీసి పట్టుకెళ్ళిపోయాడు, మీకు లేకుండా చేశాడు. అప్పుడు మీరు గ్రాహకుడు, అది గ్రాహ్యం అవుతుందా? అవదు. ఎదురుకుండా పెట్టినంత మాత్రాన గ్రాహ్యక గ్రాహ్య భావం రాదు. మరి ఎప్పుడు వస్తుంది గ్రాహక గ్రాహ్య భావం? మీ చేతిలో పెట్టారనుకోండి, అప్పుడు వస్తుందా? అప్పుడు రాదు. రావడానికి సిద్ధమే కానీ పరిస్థితి వచ్చినట్టు కాదు. చేతిలో పెట్టి కూడా లాగేయచ్చు. బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఏదో సామెత ఒకటి ఉంది. కప్పుకి లిప్పుకి మధ్యలో డిస్టెన్స్ 1000 మైళ్ళలో ఎవడో ఉన్నాడు.
స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. ఇప్పుడు అదేంటి ఒక ఆయన ఉన్నాడు, చాలా అహంకారంగా ఉండేవాడు, వ్యాపారం చేసి బాగా ధనం సంపాదించి అప్పుడు చాలా అహంకారంగా దేవుడు ఏమిటండి దెయ్యం ఏమిటండి, మనం కష్టపడి మనం డబ్బు సంపాదించి మనం భోగిస్తాం అలా అంటూ ఉండేవాడు. అప్పుడు మహాత్ముడు అక్కడ ఉండే అలా కాదు, అలా అంత అహంకారం పనికిరాదు, ఒకప్పుడు మన కప్పుకి మన లిప్పుకి మధ్యలో దేవుడు అడ్డం పడే ప్రమాదం ఉంది కాలరూపంగాను అని అన్నాడు ఈయన. అంటే వెంటనే ఈ వ్యాపారి చేతిలో అప్పుడే కాఫీ వచ్చింది, వాడు ఎవరో తీసుకొచ్చి ఇచ్చాడు. దేకో అని ఈ కప్పు తీసుకుని నోట పెట్టుకు తాగేసి వాట్ డిస్టెన్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని తోసిపుచ్చాడు ఈ మహాత్ముడు చెప్పిందని. 2 సిప్పులు తాగాడు, 3వ సిప్పు తాగుదామనుకుని కూడా ఎర్త్క్వేక్ వచ్చింది. మహాత్ముడు చెప్పింది సరిపడిందా? ఆ ఎర్త్క్వేక్ లో మొత్తం సిటీ అంతా కూడా తునాతునకలు అయిపోయింది. వీడి భార్య నుంచి వీడు విడిపోయాడు, వీడి పిల్లల నుంచి వీడు విడిపోయాడు, వీడు ఒంటరిగాడు అయిపోయాడు. ఎర్త్క్వేక్ ఎప్పుడు స్టాంపీడ్లు ఇవేవే ఉంటాయి, ఎవరో రబ్బుల కింద పడిపోతాడు, వాడు ఎప్పుడో 4 రోజుల తర్వాత బయటకు వస్తాడు. అలా అయిపోయింది. వీడు 30 ఏళ్ల మళ్ళీ తన భార్యని పిల్లల్ని కలుసుకుంటాడు. కలుసుకుని అప్పుడు గుర్తు చేసుకుంటాడు, ఆ మహాత్ముడు చెప్పింది కప్ అండ్ లిప్ మధ్యన డిస్టెన్స్ ఉంది అని. ఎనీవే, సో వాట్ ఐ మీన్, సో గ్రాహ్య గ్రాహక కనుక చేతిలో కనుక లడ్డూ పెడితే గ్రాహ్య గ్రాహక భావం ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు, ఎవరో కొట్టేస్తారు. నోట్లో పెట్టారు, అప్పుడు కూడా ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు. దాన్ని నవిలేసి నాలో భాగం చేసేసి ఇంకా గ్రాహ్యగ్రాహక భేదం లేదు అనే స్థితి తీసుకొచ్చినప్పుడే అది మీరు ఎంజాయ్ చేసినట్టు. కాబట్టి ఇప్పుడు భేదం ఉందా, తీరా భోగించే టైంకి భేదం ఉందా, భేదం ఉందా? అభేదం. అద్వైతం మన నిత్యానుభవంలో ఉంటుందండి. ద్వైతంలో మీకు కడుపే నిండదు. మీ కడుపు నిండాలంటే అద్వైతంలో పడితే నాకు మధ్యలో ద్వైతం ఉంటే ఇంక కడుపే నిండుతుంది. ద్వైతం ఉండకూడదు. బ్యాంకులో డబ్బుకి నాకు మధ్యలో ద్వైతం భేదం అదే నేనంటే ఇంకేముంది, దానికి నాకు మధ్యలో భేదం సమసిపోవాలి, అభేదం వచ్చేయాలి, అప్పుడే నాది అవుతుంది అది. కాబట్టి గ్రాహ్య గ్రాహక భేదము సూపర్ఫిషియల్గా భేదంలా భాషించిన దెర్ ఈజ్ నో సచ్ డివిజన్. సరే, ఆత్మవేదం సర్వము ఆత్మయే అనేక పర్యాయాలు మీకు చెప్పాను. సో నేను సద్వాదంలో కూడా చెప్పాను చాలా విస్తారంగా. అది నేను సద్రూపుడను, అహం సత్, అది తెలుసుకునే ఉంది కదా. ఇప్పుడు ఘటః అస్తి అన్నప్పుడు కూడా ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ కూడా నా సద్రూపమే, దాని మీద అధ్యారోపణ చేయబడింది, ప్రాజెక్ట్ చేయబడింది. నేను ఉన్నాను అనే ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఘటం మీద అధ్యారోపణ చేయబడి ఘటం ఉన్నది అనే భావన కలిగింది. కాబట్టి ఘటము ఉన్నది అంటే బాహ్యంగా నాకంటే భిన్నంగా నా ఉనికి, నా స్వరూపమైన ఉనికి కంటే భిన్నంగా మరో ఉనికి ఉందని కాదు అర్థం. నా స్వరూపమైన ఉనికియే నాకంటే భిన్నంగా ఉన్నట్లు గోచరించింది. ఏమిటి భేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము నేను దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉండటం వల్ల. మీరు ఆలోచించండి, సపోజ్ నేను ఈ దేహానికి పైన ఇక్కడ నెత్తి మీద ఎక్కడ పైన హోవర్ అవుతున్నాను అనుకోండి. సపోజ్ ఈ దేహం ఉన్నది, ఈ టేబుల్ ఉన్నది, అవునా అండి? ఇప్పుడు ఈ దేహము ఎక్కడో నేను దేహము నాకు, అప్పుడు ఈ దేహానికి టేబుల్కి డిఫరెన్స్ ఉంది? లేదు, డిఫరెన్స్ లేదు, బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. అలా కాకుండా నేను నెత్తి మీద హోవర్ అవడం అనేసి దీంట్లో ప్రవేశించి అభిమానపూర్వకంగా ఐడెంటిఫికేషన్, ఫిజికల్గా నా అభిప్రాయం కాదు, దీంతో ఐడెంటిఫై అయినప్పుడు నేను ఇది సెపరేట్ అయిపోయాను. కాబట్టి దేహాభిమానము కారణంగానే గ్రాహ్య గ్రాహక భేదము వచ్చింది. నేను దేహమునకు అతీతమైన చేతన పురుషుడను అనే సత్యాన్ని మీరు గ్రహిస్తే దేహము ఏ చైతన్యంలో భాషిస్తోందో మొత్తం జగత్తు కూడా అదే చైతన్యంలో భాషిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేహము జగత్తు రెండు కూడా దే ఆర్ అవుట్ సైడ్ ది చైతన్యము ఉంది. వివేక దృష్ట్యా, సర్వాత్మభావ దృష్ట్యా ఆ చైతన్యము యొక్క ఉనికియే దేహము యొక్క ఉనికిగా భాషించింది, జగత్తు యొక్క ఉనికిగా భాషించింది. ఇప్పుడు స్వప్నంలో మీరున్నారు, స్వప్నంలో మీకు దేహం ఉంది, దేహం ఉందా అండి? స్వప్నంలో జగత్తు ఉందా అండి? ఆ దేహము యొక్క ఉనికి, ఆ జగత్తు యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? మీ యొక్క ఉనికియే ఆ దేహము యొక్క ఉనికిగా, ఆ జగత్తు యొక్క ఉనికిగా భాషించింది. కాబట్టి స్వప్నంలో గ్రాహ్య గ్రాహక భేదం ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు,
స్వప్నంలో గ్రాహకుడు ఉన్నాడు, గ్రాహ్యం ఉన్నది. స్వప్నంలో గ్రాహకుని యొక్క ఉనికి ఏమిటా ఉనికి? మీ చైతన్యం, మీ కాన్షియస్నెస్లోనే స్వప్నం ప్రకటమైనది. కాబట్టి మీ చితే స్వప్నంలో గ్రాహక రూపంగా ఉన్నది. మీ చితే, మీ స్వరూపమైన చితే స్వప్నంలో గ్రాహ్య రూపంగా ఉన్నది. సో స్వప్నం కొనసాగుతున్నంతసేపు గ్రాహ్యగ్రాహక భేదం కనబడింది, అంచేతనే అది కళ్ళ. స్వప్నం పూర్తయ్యేప్పటికీ ఆ భేదం తొలగిపోయింది. కాబట్టి గ్రాహ్యగ్రాహక భేదమే అజ్ఞానం. ఆ భేదం సత్యం అనుకోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానమే రాత్రి. ఆ రాత్రి యందు ఈ భూతాన్ని అంటే ప్రాణులు వీళ్ళు తెలివిగా ఉన్నారు, జాగ్రత్త ఇది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే వీడు అజ్ఞానంలో ఉన్నాడు, వీడు అజ్ఞాని. అజ్ఞాని గురించి తెలివిగా ఉన్నాడని చెప్పాలా, లేకపోతే నిద్రపోతున్నాడని చెప్పాలా? ఒక దృష్టికోణంలో అయితే నిద్రపోతున్నాడని చెప్పాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తుంటే గ్రాహ్యగ్రాహక భేదము వెళ్ళి విరిస్తున్నప్పుడు ఇప్పుడు అజ్ఞాని గురించి ఏం చెప్పాలి? తెలివిగా ఉన్నాడని చెప్పాలి. అర్థమైందండి? గ్రాహ్యగ్రాహక భేదమే అజ్ఞానము, అజ్ఞానమే రాత్రి, నిశ. ఇప్పుడు అజ్ఞానాన్ని వర్ణించమంటే మీరు ఏమైనా వర్ణిస్తారు? అజ్ఞాని ఈ నిశలో నిద్రిస్తున్నాడు అని చెప్తారు. కానీ అంటే ఆ భేద లక్షణమైన నిశలో నిద్రిస్తున్నాడు అని చెప్తారు. కానీ గ్రాహ్యగ్రాహక భేదము వెళ్ళి విరుస్తోంది. ఆ వెళ్ళి విరిసిన సందర్భంలో చాలా జాగరూకుడై ఆ భేదమే సత్యమని, చాలా వెరీ మచ్ కాన్షియస్ ఆఫ్ దట్ డివిజన్ అని చెప్పేప్పుడు అజ్ఞానియే తెలివిగా ఉన్నాడని చెప్తారు. ఒక దృష్టికోణంలో నిద్రపోతున్నవాడే మరో దృష్టికోణంలో తెలివిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం చూడండి మీరు. అవిద్యా నిశాయాం ప్రసుప్తాన్యేవ భూతాని జాగ్రతి ఇది ఉచ్యతే. ఇప్పుడు సార్ అంచేతనే వాక్యం కష్టం అని చెప్పాను. అవి చక్కగా నిద్రపోతున్న ప్రాణులే తెలివిగా ఉన్నారు అని చెప్పడమైనది. ఏమిటండి నిద్రపోతున్నవాడు తెలివిగా ఉండడం ఏంటి? వాడు అజ్ఞాని అండి. అజ్ఞాని అంటే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు. అజ్ఞానాన్ని దేంతో పోలుస్తారు? నిద్రతో పోలుస్తారు. జ్ఞానాన్ని మేల్కాంచడంతో పోలుస్తారు. కాబట్టి అజ్ఞాని కనుక అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నాడు, నిద్రిస్తున్నాడు. అజ్ఞానము అనే నిశయందు నిద్రిస్తున్నాడు. ఏమండి? సో అని చెప్పారు. కాబట్టి ఏమిటి అజ్ఞానం? ఏమిటి? గ్రాహ్యగ్రాహక భేజ్ఞం. ఏమండి? కాబట్టి నిద్రిస్తున్నాడు. సరిపడిందా? ఇప్పుడు దీన్ని అట్టు తిరగేస్తా చూడండి. గ్రాహ్యగ్రాహక భేదము ఎడల తీవ్రమైన పట్టుదల కలిగి ఈ భేదమే సత్యము అని దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాడు అని చెప్పారనుకోండి. ఇప్పుడు ఎలా చెప్తారు? తెలివిగా ఉన్నాడని చెప్తారు. తెలివిగా జాగరూకంగా ఉన్నాడు. దేని ఎడల జాగరూకంగా ఉన్నాడు? పరమార్థ సత్యము ఎడల జాగరూకంగా లేడు. గ్రాహ్యగ్రాహకము ఎడల జాగరూకంగా ఉన్నాడు. అది ప్రసుప్తాన్యేవ భూతాని జాగ్రత్త ఇది ఉచ్యతే. నిద్రపోతూనే ఉన్నారు, అయినా కూడా తెలివిగా ఉన్నారు అని చెప్పడం అయింది. ఎలాగంటే యస్యాం నిశాయాం ప్రసుప్తాః ఇవ స్వప్నదృశ. రాత్రి నిశ అండి, వీళ్ళు నిద్రపోతున్నారండి. నిద్రపోతూ కలగంటున్నాడండి. ఈ కలగంటున్నవాడు వీడు నిద్రపోతున్నాడా తెలివిగా ఉన్నాడా? నిద్రపోతూ తెలివిగా ఉన్నాడు. కాబట్టి యస్యాం నిశాయాం, యస్యా అంటే నిశాయాం, యా నిశ, యస్యాం నిశాయాం సర్వనామ కదండి. ఆ నిశయందు అంటే గ్రాహ్యగ్రాహక భేద రూపమైన నిశయందు వీళ్ళు నిద్రపోతూనే ఉన్నా తెలివిగా ఉన్నారు. అంటే అజ్ఞానంలో ఉండి భేదాన్ని దర్శిస్తున్నారు. అజ్ఞానంలో ఉండి భేదాన్ని దర్శిస్తున్నారు. అర్థమైందని నేను ఉంటే చేతస్థంగా చెప్తున్నాను, ఎందుకంటే కష్టం అని అన్వయించడం కష్టం. అది భాష్యకారులు వీళ్ళు ఏం కష్టపడతారు అని ఆలోచించకుండా పారాగ్రాఫ్లు రాసి పారేస్తారు. ఒకప్పుడు ఆ పారాగ్రాఫ్ని పరిష్కారం చేయాలంటే తలపోతుంది. సో ఈ లేకపోతే ఏమిటండి, ప్రసుప్తాన్యేవ జాగ్రత్త ఇచ్చేతే ఎలా అన్వయం చేస్తారో చేయండి. ఊరికే చూడడానికి సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అజ్ఞాన నిద్రలో అజ్ఞాన నిద్రలో ఉండి గ్రాహ్యగ్రాహక భేదము సత్యమంటున్నాడు. అవునండి. ఇప్పుడు వీడు నిద్రపోతున్నాడా తెలివిగా ఉన్నాడా? నిద్రపోతూ తెలివిగా ఉన్నాడు.
నిద్రపోతూ కలగంటున్నాడు. వీడు నిద్రపోతున్నాడా కలగంటున్నాడా? నిద్రపోతూ కలగంటున్నాడు అండి. కలగనాలంటే నిద్రపోవాలి. నిద్రపోతే కానీ కలగండం కుదరదు. ఇక్కడ నిద్ర అజ్ఞానం. కళ ఏమిటంటే భేద దర్శనము. కాబట్టి అజ్ఞానం అనే నిద్రలో ఉండి భేద దర్శనం అనే కళను కంటున్నాడు. యస్యాం జాగ్రత్త భూతాన్ని. ఈ శ్లోకం కఠినమైన శ్లోకం. నిజానికి 2వ అధ్యాయంలో 2 కఠినమైన శ్లోకాలు ఉన్నాయి. ఒకటి యావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజాంత, సెకండ్ హాఫ్. పై హాఫ్ ఇంకేదో ఉంది. సో ఆ శ్లోకం ఒక కఠినమైన శ్లోకం. దానికంటే కఠినమైన శ్లోకం ఇది. సింపుల్గా ఉంటుంది. నిన్న చెప్పాను చూడండి, అందరూ నిద్రపోయినప్పుడు మేము తెలివిగా ఉంటాము, మీరందరూ తెలివిగా ఉన్నప్పుడు మేము నిద్రపోతాం. అలా చెప్పేవాడికి ఏ కష్టం లేదు. కానీ అలా కాకుండా జాగ్రత్తగా చెప్పే పక్షంలో పైగా ఇంకో కథ కూడా చెప్పచ్చు. అలా చెప్పి ఋషికేశ్లో ఒక మహాత్ముడు ఉండేవాడు. ఋషికేశ్ దాటిన తర్వాత ఋషికేశ్ పాపులర్ అయిపోయింది ఈ మధ్యన. కొంచెం దాటితే కానీ ఎఫెక్ట్ పడదు. సో ఋషికేశ్ దాటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన అవధూత. అవధూత అంటే ఇంకా విడ్డూరాలన్నీ ఉంటాయని మీరు కథను ముందుకు సాగించడానికి కావాల్సిన పునాది వేసినట్టు అవుతుంది. అక్కడ ఏమిటో ఏదో చెప్పడం. ఆయన ఏం చేస్తాడంటే పొగలంతా కూడా నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే మహాత్ములు అలాగే ఉంటారు. యస్యాన్ జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో. రాత్రిపూట మాత్రం ఆ గుహలో కూర్చుని అక్కడ ఒక అగ్నిహోత్రం పెట్టేసి అగ్నిహోత్రంలో హోమం చేస్తూ కూర్చుని ఉంటాడు. ఎందుకు అవధూత అయ్యండి హోమం ఎందుకు చేస్తున్నాడు? వాట్. సో ఇలాగా అదే చెప్పడం. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈజ్ హైలీ మెటఫారికల్. ఎనీవే, కాబట్టి సా నిశ అవిద్యారూపత్వాత పరమార్థతత్వం పశ్యతో మునే. ఇప్పుడు ఈ గ్రాహ్యగ్రాహక భేదమేది గలదో, ఏ భేదమునందైతే అజ్ఞాని చాలా జాగరూకుడై ఉన్నాడో ఆ భేదము పశ్యతో మునే, చూచేటువంటి ముని, సత్యాన్ని దర్శించే మననశీలునకు. ముని అంటే మననశీల, సత్యాన్వేషణ పరుడికి ముని అని పేరు. అంతర్ముఖుడై సత్యాన్ని ఆత్మరూపంగా అన్వేషించేవాడు ముని అంటాడు. వాడిని ముని అంటారు. బహిర్ముఖుడుగా ఉంటూ లోకంలో ప్రవృత్తిశీలుడుగా ఉండేవాడిని ముని అంటాం. గడ్డాలు మీసాలు పెంచితే మునవడు. గడ్డం పెంచడం ఏం మహాభాగ్యం అండి. ఈ గడ్డం పెంచడం ఏదో ఘనకార్యం అనేది. గడ్డం పెంచడం కూడా ఏం కాదు, మరోటి ఘనకార్యం. ఏం దీంట్లో ఘనకార్యం? మీరేం కష్టపడాలి? వాట్ గ్రేవ్ గ్రోయింగ్. మీకు కర్తృత్వం లేదని చెప్పడానికి ఇంతకంటే వేరే దృష్టాంతం అక్కర్లేదు. మీ కర్తృత్వం ఏముందండి గ్రోయింగ్ హెయిర్లను? మీరు ఊరికే భోజనం చేసి నిద్రపోతూ ఉంటే ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దాంట్లో మీ కర్తృత్వం ఏమైనా అర్థం ఉండదానికి? కాబట్టి మీకు మహాముని, మీకు అసలు ముని అని మీకు తెలియకుండా ఉంటాడు. నేను అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను. సో మీకు చూసి చూపు ఉండాలి. పశువు మునే, ఓ మునే ఇంకో మునిని గుర్తాడు. ముని కాని వాడికి ముని ఏం గుర్తాడు? మునంటే ఏమన్నా వేషం వేసుకొస్తాడు అనుకుంటున్నారా మీరు? నేను చూశాను కొంతమందిని, చూసి ముక్కు మీద వేలేసుకున్నా. వాడు వీడికి అసలు ఎంత గొప్ప విచారం గలవాడు వీడు, ఎంత గొప్ప అంతర్ముఖుడు, నేను పొరపాటు అంచనా వేశానే అని నేను సిగ్గుపడి దండం పెట్టాల్సి వచ్చింది. అంతటి మహాత్ములు ఉంటారు, కానీ ఎవరికి తెలియదు ఆయన ముని అనే సంగతి. కాబట్టి పశ్యతో మునే, ఆ సత్యాన్ని దర్శించే మునికి ఈ వీళ్ళు జాగరూకులుగా ఉన్నారు చూడండి. ఈ గ్రాహిక గ్రాహక భేదము అది నిశ. సా నిశ. నిశ అంటే అర్థం ఏంటి? అజ్ఞానము. సా నిశ. ఎందుకంటే నిశ ఎందుకైంది? అవిద్యారూపత్వాలు. వీడు భేదమే సత్యం అనుకున్నవాడు వాడు అజ్ఞానంలో బతుకుతూ ఉంటాడు. ఒక ఆయన సన్యాసం తీసుకుని భేదాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఈయన భేదాన్ని ప్రచారం చేయడం కోసం సన్యాసం ఎందుకంటే మామూలుగా గృహస్థుగా ఉండి కూడా చేయొచ్చుగా. అయినా ఇంకా బాగా దృఢంగా ప్రచారం చేయడం కోసమని సన్యాసం తీసుకుని భేదాన్ని ప్రచారం చేస్తాడు. అసలు ప్రచారం చేయడం కోసం సన్యాసం తీసుకున్నామని ఎవరైనా అనుకుంటే అదే దోషం. అసలు ముందు అక్కడే తప్పు వచ్చేసింది. సన్యాసం తీసుకునేది ప్రచారం చేయడం కోసం కాదు. సన్యాసం తీసుకునేది నివృత్తి కోసం, సంసారం నుండి నివృత్తి కోసం సన్యాసం తీసుకుంటారు. ప్రచారం అనేది ఉండదు. ఎవరైనా జిజ్ఞాసులు వస్తే 4 మాటలు చెప్పడం ప్రచారం అంటారు దాన్ని. శిష్య మండలుల్ని తయారు చేస్తే అది ప్రవృత్తి అవుతుంది, కానీ నివృత్తి అనడు కాదు అది. ఎనివే, కమింగ్ టు ది పాయింట్, చాలా దృఢంగా భేదాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన. ఆయన్ని చూసి
పశ్యతో మునేహే, పశ్యతో మునేహే అనుకుంటాడంటే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు అనుకున్నాడు. ఆయన అనుకున్నాడో మానేడో, ఆయన దృష్టిలో ఇది అజ్ఞాన నిద్ర వంటిది అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటాడు, అజ్ఞాన నిద్రలో ఉండి చాలా యాక్టివ్గా ఉన్నాడు అనే మహాత్ములు దర్శిస్తారు. సా నిశా పశ్యతో, పాపం ఆయనకి తెలియదులండి, చాలా యాక్టివ్గా ఉన్నమాట వాస్తవమే, బట్ హీ డజంట్ నో. హీ డజంట్ నో అంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. హీ డజంట్ నో అంటే సో ఎక్స్ప్లెయిన్స్ ఆల్. పిలిమొగ్గలు వేసేస్తూ ఉంటాడు, గెంతులు వేసేస్తూ ఉంటాడు, ఇటు చిరిగిస్తూ ఉంటాడు, స్టేజ్ అంతా కూడా గెంతులు వేసేస్తూ ఉంటాడు. యు నో వై? బికాజ్ హీ డజంట్ నో. హీ బాత్ పశ్యతో మునేహ సా నిశా అని అలా జాగ్రత్తగా దాన్ని వర్తం చేసుకోవాలి. తర్వాత దీని మీద ఇంకా కొంత విస్తారంగా ఉంది. ఈ నిద్ర తెలివి అనే ఈ పదాలని పట్టుకుని నిద్ర, రాత్రి, అజ్ఞానము, పొగలు, తెలివి, జ్ఞానము అని ఈ పదాలు పట్టుకుని వాటిని ఎలా ప్రయోగించేస్తారంటే మనకి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. అప్పుడు నిద్రపోతున్నాడని చెప్పాలో, తెలుగు వస్తున్నాడని చెప్పాలో. ఇప్పుడు అజ్ఞాని కాబట్టి నిద్రపోతున్నాడు అని చెప్పి కూర్చున్నారు అనుకోండి, యస్యాన్ జాగ్రత్త భూతాని అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? యస్యాన్ జాగ్రత్త భూతాని అని ఉందండి. అజ్ఞాన నిద్రలో ఉన్నాడండి వాడు. సరే, అజ్ఞాన నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు దీనికి అర్థం చెప్పు. యస్యాన్ జాగ్రత్త భూతాని అంటే ఏమర్థం చెప్తారు? చాలా ఓపికగా చెప్పాల్సి ఉంటుంది. అంచేతనే నిద్రపోతూనే మేల్కాంచి తెలివిగా ఉన్నాడు. ఏమిటి నిద్రపోతూ తెలివిగా ఉన్నాడు? ఏమిటంటే నిద్రపోతూ కళ చూస్తూ ఆ కళ సత్యం అనుకుంటున్నాడు. యస్యాన్ జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో మునేహ. పశ్యత మునేహ నిశ, చూసేవాడికి నిశ ఎలా అవుతుంది అంటే తాను నిద్రపోతున్నాడని కాదు, చూస్తున్నాడు, సత్యాన్ని దర్శిస్తున్నాడు కనుక ఎదుటివాడి అజ్ఞానాన్ని స్పష్టంగా గుర్తుపట్టగలుగుతాడు. అజ్ఞానాన్ని గుర్తుపట్టడం చాలా చాలా తేలిక, జ్ఞానిని గుర్తుపట్టడమే కష్టం. జ్ఞానిని గుర్తుపట్టాలంటే వాడు ఓపెసరంత జ్ఞానం ఉన్నవాడు అయి ఉండాలి. అజ్ఞానాన్ని గుర్తుపట్టాలంటే చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఒక పిసరు దేహాభిమానంగా ఉండి ఆ దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే బస్ ద ఫెలో డిడ్ నాట్ నో అని చెప్పేయచ్చు. సింపుల్ యాజ్ దట్. కొంతమంది చెప్పేస్తారు, లెక్క చేయరు. జిడుగు సుమూర్తులు అంటూ వాడు ఉంటే అందరినీ తోసిపుచ్చేసి ఆయన వెళ్ళి లేచక్కపోతారు. మీకు మీరందరూ అజ్ఞానులో మాట అనేసి లేచక్కపోతారు. నవ్ యు డూ వాట్ ఎవర్ యూ లైక్. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళే అంత పరుషంగా ఎందుకు చెప్పడం, అంత కఠినంగా ఎందుకు చెప్పడం అని ఉంటారు. జ్ఞానులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, ఏదో సర్దుబాటు చేస్తారు. సో వీళ్ళ కరుణకి మనం సంతోషించాల్సిందే. అలాగే కరాఖండిగా చెప్పేవాడు కూడా ఒకడు ఉండాల్సిందే. వీ నీడ్ సొసైటీ అంటే అలాగే ఉంటుంది. మహాత్ములందరూ ఏకరూపంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకడు ఉండబోతున్నట్టు చెప్తాడు, యూ డూ వాట్ ఎవర్ యూ లైక్. హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ గుడ్ విల్ అండ్ ఆల్ దట్. హీ టెల్స్ ది ట్రూత్ అండ్ మూవ్స్ ఆన్. ఇంకొకటి ఏం చేస్తాడు, పొందే లెటస్ సంగ్రహం చేద్దాం, లోక సంగ్రహ, లెటస్ టేక్ పీపుల్ అలాంగ్ విత్ us. ఒక్కసారిగా అంత బలంగా చెప్పొద్దు, స్లోగా చెప్దాం అని కొంతమంది ఉంటారు. అది మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి. ఎనీవే, తర్వాత అతః కర్మాణ్య విద్యావస్థాయామేవ చోద్యంతే నా విద్యావస్థాయాం. శంకరులు చెప్పేది పాఠం చెప్పాలంటే చాలా భయం వస్తున్నారు. అప్పుడు ఎలా చెప్తాం పాఠం? ఎందుకంటే లోకంలో అందరూ అనుకునే దానికి ఇక్కడ రాసిన దానికి ఏం తేడా ఉండదు, ఏమీ సంబంధం ఉండదు. లోకంలో అందరూనేమో పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకుని ఏవో ప్రచారాలు చేస్తూ ఉంటారు. దానికినూ శాస్త్రానికి సంబంధం లేదు. ఇట్ ఈజ్ లైక్ దాట్. సో చూడండి, కర్మాన్ని చోద్యంతే, ఈ కర్మను చేయుము అని విధిస్తారు. ఎవరు విధిస్తారండి? వేదం విధిస్తుంది, స్మృతులు విధిస్తాయి, మహాత్ములు కూడా విధిస్తారు. మీరు ఈ కర్మ చేయండి అని విధిస్తారు. ఎవరికి విధిస్తారో తెలుసిన? ఎవళ్ళు అజ్ఞానావస్థలో ఉన్నారో వాళ్ళకే విధింపబడతాయి. అతః కర్మాణి అవిద్యావస్థాయామేవ చోద్యంతే. అజ్ఞానంలో ఉన్నవాడికే అవి విధింపబడ్డాయి. విద్యావస్థాయాం, జ్ఞానికి కర్మలను విధించే ప్రసక్తే లేదు.
ఎందుకో తెలుసిన, ఎందుకో ఆయన చెప్తారు, నేను ముందు యాంటిసిపేట్ చేసి చెప్తాను. గ్రాహ్యగ్రాహక భేదం ఉంటే కానీ కర్మ విధానం కుదరదు. అది సంగతి. లో ఈ బ్రాహ్మణం ఒకటి చూస్తున్నాం, మైత్రేయి బ్రాహ్మణం, అక్కడ కూడా ఇదే ప్రసంగం. గ్రాహ్యగ్రాహక భేదం ఉండాలి. నేను కర్తని, ఇది క్రియ, ఇవి కారకములు. కారకములు అంటే మీకు చెప్పే కదండి, ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఇవన్నీ కారకాలు. ఈ భేదము సత్యము అని వాడు అనుకోవాలి. అప్పుడు వాడికి క్రియ విధింపబడుతుంది. నేను నదిలో స్నానం చేస్తున్నాను, పుష్కరం టైంలో నదిలో స్నానం చేస్తుంటే నాకు అనిపించింది, ఈ నది జలము, కృష్ణానదీ జలము, గోదావరి నదీ జలము, గంగానదీ జలము, డెలవేర్ రివర్ అని ఒకటి ఉంది, దాని జలము, మిసిసిపి జలం, ఇదంతా పరమేశ్వర స్వరూపమే అని అనిపించింది. అప్పుడు అనుకున్నా, మరి ఇదంతా పరమేశ్వర స్వరూపం అయితే ఇంత 10 మైళ్ళు 50 మైళ్ళు ప్రయాణం వచ్చి ఇది ఎందుకు చేస్తున్నట్టు అని అనుకుని భేద దృష్టి గలవాడికి మాత్రమే ఈ స్నానం విధించబడింది అని అనుకున్నా. అది సమాచారం. కాబట్టి నదిలో స్నానం చేయటం నేను తప్పంటలేదు, నేను చేస్తా. వెళ్ళి ఇంకోసారి పుష్కరం వస్తే ఇంకోసారి స్నానం చేస్తా. పుష్కరం దాకా మనకు ఆయుర్దాయం ఇచ్చాడు భగవంతుడు కృపని చెప్పి వెళ్ళి స్నానం చేస్తాడు. పుష్కరంలో అదో ఎటువంటిది, ఈ 12 ఏళ్ళు ఈ దేహాన్ని నిలబెట్టలేదు, సంతోషం కూడా చాలా చేసి రావచ్చు. బట్ ది పాయింట్ ఈజ్ భేద దృష్టి ఉండాలి. కృష్ణా పుష్కరం వస్తే గోదావరికి వెళ్తారా, కృష్ణకి వెళ్తారా? కృష్ణకే వెళ్తారు. ఇప్పుడు కృష్ణకి వెళ్ళడం, కృష్ణకి గోదావరికి భేదం ఏముందండి? అనుసంధానం చేశారనుకోండి, నదులు అనుసంధానం అని అనేవారు వాజ్పేయి గారు. ఆయన నదులను అనుసంధానం చేయాలి, ల్యాండ్ను అనుసంధానం చేయాలన్నారు. ఆయన చేతనే ఆయన ఓడించేశారు. ఆయన ఓడించేసి పప్పు యాదవులను వాళ్ళని నెగ్గించారు. జనాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నెగ్గించారు. ఆయన పాపం ఏమనేవాడంటే, ల్యాండ్ అనుసంధానం చేద్దాం, భారతదేశం అంతా ఏకసూత్రబద్ధం అవుతుంది, తర్వాత నదులు అనుసంధానం చేసినట్లయితే వరద సమస్యలు తీరుతాయి, డ్రౌట్ సమస్యలు తీరుతాయి. మనకి ఎలా ఉంటుందంటే, ఈ జిల్లాలో వరద, ఈ జిల్లాలో డ్రౌట్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో డ్రౌటు, అనంతపూర్ జిల్లాలో ఉండదు. ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున్న మళ్ళీ ఇది కూడా డ్రౌట్లో పడొస్తుంది, వేరే సంగతి. వారానికి ఒకసారి మారిపోతూ ఉంటుంది విషయం. ఇది కనుక అనుసంధానం చేసి పెడితే సెట్ రైట్ అయిపోతుంది. అయితే ఈ డ్రౌట్లు, నదులు ఇవన్నీ పొలిటిసైజ్ చేసి పెట్టేశారు. వీటిని టెక్నికల్ లిస్టులోంచి తీసి పారేసి పొలిటిసైజ్ చేసేసి, అసలు నది అంటే స్ట్రక్చర్ ఏమిటి, సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఏమీ లేనటువంటి మూర్ఖులు వీటి గురించి చర్చలు చేస్తున్నారు. ఈ నది ఇక్కడ ఉండాలి, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉండాలి, ఈ డ్యామ్ ఇక్కడ ఉండాలి. ఈ డ్యామ్ ఇక్కడ ఉండాలని చెప్పడానికి వాడికి అర్హత ఉండాలా? ఏదైనా కొంత సైంటిఫిక్ అర్హత ఉన్నవాడు చెప్పాలన్నమాట. అదేమీ లేదు, అంతా పొలిటిషియన్స్. జిల్లాల వారీగా సమాజాన్ని విడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రాల వారీగా అయిపోయింది, ఇప్పుడు జిల్లాల వారీగా విడగొట్టాలి. ఈ జిల్లాకి నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోతాయి అనేది దెబ్బలాట. పోనా ఆ జిల్లా వాడికి నీళ్ళు ఎక్కువ వెళ్తే దానివల్ల ఫలం మనకి లభిస్తుంది, ఆ జిల్లాలో పండిన పంట మన జిల్లాలోకి వస్తుంది అని కూడా ఆలోచన లేదు. ఎనివే, వాట్ ఎవర్ ది పాయింట్ ఈజ్, కర్మలు మీరు ఉండాలంటే గ్రాహ్యగ్రాహక భేదం ఉండాలి. భేదం లేకపోతే కర్మ లేదు. కాబట్టి నదులన్నీ ఒకటే అన్నవాడికి పుష్కర స్నానం ఎలా విధిస్తారు మీరు? ఈ సంవత్సరం ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేయి, మళ్ళీ సంవత్సరం గోదావరిలో స్నానం చేయి, ఆ సంవత్సరం తపతిలో స్నానం చేయి, ఆ సంవత్సరం నర్మదాలో స్నానం చేయని వీడి మొత్తం దేశం అంతా తిరుగుతూ ఉంటాడు. డెలవేర్ రివర్ అనుకోండి, స్నానం చేయడు, ఇది మనకి పవిత్రం కాదనుకుంటాడు. మిసిసిపి కనపడింది అనుకోండి, ఇది మ్లేచ్చుల రివర్ తప్పిస్తే మన రివర్ కాదనుకుంటాడు. ఆ భేదం ఉన్నవాడికి ఆ స్నానాన్ని విధించాలి. అన్ని నదులు ఒక్కటే, పృథివంతా ఒక్కటే, నదులన్నీ ఒక్కటే, అంతా దైవమే అన్నవాడికి శాస్త్రం కూడా స్నానం చేయమని, అంటే ఈ నదీ స్నానం పనిగట్టుకుని చేయమని చెప్పదు. భేద దృష్టి ఉండాలి. నేను ఏదో నదీ దృష్టాంతం ఇచ్చాను, దాన్నే ముందుకు సాగించాను. కాబట్టి కర్మ, ఇంకే కర్మ అయినా కూడా ఈ స్వర్గానికి వెళ్ళాలి, అగ్నిహోత్ర కర్మ చేసి స్వర్గానికి వెళ్ళాలి. కర్తను నేను, స్వర్గం నాకంటే భిన్నంగా ఉన్నది, కారకములు నాకంటే భిన్నంగా ఉన్నాయి, వాడికి కర్మ విధించారు. అంతా ఆత్మ ఉన్నవాడికి కర్మ ఎక్కడి నుంచి వస్తుందండి? కర్మ విధానం ఉండదు. అదే అంటారు ఆయన, విద్యాయాం హి సత్యాం ఉదితే సవితరి శార్వరమివ తమః ప్రణాశముపగచ్చతి అవిద్యా. అదేమిటండి, అజ్ఞానికే కర్మలు అంటున్నారు ఏమిటండి అంటే, చూడండి, విద్యాయాం హి సత్యాం,
వాడికి కనుక జ్ఞానం కలిగితే, జ్ఞానం కలగడం ఎలాంటిదంటే సవితరి ఉదితే, సూర్యోదయం అయినట్లు ఆత్మస్వరూపం వాడికి తెలుస్తుంది. వాడికి ఎలా తెలుస్తుందంటే, అరే నా స్వరూపం సత్ కదా, సద్రూపుణ్ణి నేను, ఎరుక, ఉనికి ఎరుక నా స్వరూపము,